కాకినాడ పార్లమెంట్ సంబంధించి తుల్లో మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగు కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన మీటింగ్ కనుక తెలుగుదేశం జనసేన రెండూ కలిసి దీన్ని జయప్రదం చేయడం కోసం మేము అందరూ ఇక్కడ కంటం జరిగింది. అందరూ కూడా ముక్త కంఠంతో ఈ సభను జయప్రదం చేద్దారని చెప్పి అందరూ కూడా అంగీకరించడం జరిగింది. అలాగే ఈ పరిపాలన కూడా ఎందుకంటే కదిలి అన్నది ఎన్టీ రామారావు నిన్నది నేను 40 సంవత్సరాల కిందట మరి ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా బోర్డు కదిలిరా అని చెప్పి ఒక బోర్డు ఉండేది, 10 ఇంట్లో రేకు బోర్డు ఉండేది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి 20 అన్ని జిల్లాలో కూడా తిరగాల, అన్ని జిల్లాలో కూడా నెలాఖరుగాల పూర్తి చేయాలని ఆలోచనతో మరి కదిలి రాన నినాదంతో వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలనలో అరాచకాలు రెచ్చిపోయినాయి. మొత్తం ఏంటంటే ఈయన చేసే కార్యక్రమం అందరికీ తెలుసు. మాఫియా పెంచాడు మొత్తం రాష్ట్రం అంతా. గంజాయి పెంచాడు, ఇసుక, కంకరే, మొత్తం టోటల్ అన్ని మాఫియా పెరిగింది. భూ కబ్జాలు జరుగుతున్నాయి, అలాగే మానవంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు, భయపడిపోతున్నారు. భూములు ఎప్పుడు అక్కుపోతారో తెలియదు, ఎప్పుడు మీదెడతారో తెలియదు. ఆ పరిస్థితిలో ఇవాళ ప్రజలు భయపడుతున్నారు. కనుక ఇదంతా కూడా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో సూపర్ 6 ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాం ద్వారా మీ అందరం కూడా ఇప్పటికే గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము ఇవన్నీ 6 సూత్రాలు కూడా మేము చేస్తామని చెప్పి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఫోటో వేసి మేము ఇప్పటికే అంతా తిరుగుతున్నాం. చాలా రెస్పాన్స్ ఉంది. ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇలా సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే జనసేన కూడా బాగా కలిసి వచ్చింది కనుక మనకి బాగా ఇంకా అభివృద్ధి చెందుతుంది ఈ పార్టీ అంతా తెలియజేసుకుంటూ రేపు మీటింగ్కి జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఖచ్చితంగా మన బాధ్యత మనదే. ఆ బాధ్యత పక్కన పెట్టకుండా మనకి పండగని కాకుండా మనం ఏ పండగ ఈ మీటింగే పండగ భావించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతాం.